తెలంగాణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిలి పట్టణంలోనే మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. మన ఉడుమల హాస్పిటల్స్ పొదిలి మరియు దర్శి బ్రాంచెస్ నందు రైతే రాజు, రైతు సంక్షేమమే ధ్యేయం. మార్కాపురం నియోజకవర్గంలో అన్నదాతల ముఖాల్లో చిరునవ్వులు విరిశాయి. పొదిలి మండలం కుంచెంపల్లి గ్రామంలో అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం పెట్టుబడి సహాయం పంపిణీ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి సారథ్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 3వ విడత నిధులు నేరుగా రైతుల ఖాతాలకు జమ చేశారు. నియోజకవర్గం వ్యాప్తంగా 32,965 మంది రైతు కుటుంబాలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరిందని, దాదాపు 19,05,00,000 రూపాయల పెట్టుబడి సహాయాన్ని ఎక్కడ జాప్యం లేకుండా ప్రభుత్వం విడుదల చేసింది. ఈ సందర్భంగా శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ సాగుబారం ఇబ్బంది పడుతున్న రైతన్నకు వెనుదనుగా నిలబడే ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యమని స్పష్టం చేశారు. విత్తనం వేసే సమయానికి రైతు చేతిలో డబ్బులు ఉండాలనే ఉన్నత ఆశయంతోనే ఈ నిధులు విడుదల చేశామని, ఇది కేవలం పథకం కాదని, అన్నదాతపై తమకు ఉన్న గౌరవం అని పేర్కొన్నారు. గత ప్రభుత్వం వల్లే మాటలు చెప్పడం కాదని చేతులు చేసే చూపిస్తున్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అనంతరం రైతన్నలు, తెలుగుదేశం పార్టీ నాయకులు కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి మరియు శాసనసభ్యులు చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ కృతజ్ఞతను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి దేవిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఏఎంసీ చైర్మన్ డాక్టర్ సయ్యద్ ఇమాంషా, గ్రామ సర్పంచ్ ఉరికుట్ల కాంతమ్మ, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉరికుట్ల అనిల్తో పాటు పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. రాష్ట్ర రైతాంగం అంతా కూడా సంతోషంగా ఉండేటువంటి రోజు. ఎందుకంటే చెప్పిన మాట ప్రకారం మన ముఖ్యమంత్రి గారు అన్నదాత సుఖీభావ 3వ విడత 6,000 రూపాయలు ఈరోజు అకౌంట్లలో జమ చేస్తా ఉన్నారు. ఆయన ప్రతి పండగకు మనకు ఒక వరంగా ఒక పండుగ బొనాంజాగా మనకి ఇస్తా ఉన్నాడు. దసరా రోజుకేమో మొదటి విడత ఇచ్చాడు, సంక్రాంతికి 2వ విడత ఇచ్చాడు, ఈ ఉగాదికి 3వ విడత ఇవ్వటం జరుగుతా ఉంది. అంటే ఈ పండుగ వాతావరణంలో రైతులు పండుగలా జరుపుకోవాలా, రైతులు సంతోషంగా ఉండాలా అన్న ఉద్దేశంతో ఈరోజు ఆర్థిక పరిపుష్టి అనేది రాష్ట్రానికి లేకపోయినా కూడా కేవలం వాళ్ళ తెలివితేటలతోటి ఈరోజు ఈ యొక్క రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తూ రైతాంగం కోసం ఈరోజు అన్నదాత సుఖీభవన్ విడుదల చేశారంటే మనం జీవితాంతం ఆ ఇద్దరిని, అలాగే ఎన్డీఏ కూటమి సభ్యులైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని, నరేంద్ర మోడీ గారిని జీవితంలో మర్చిపోకూడదు. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక ఇబ్బంది, రాష్ట్రంలో ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో తలుచుకుంటే చాలా బాధ అవుతుంది. 9,75,000 కోట్ల రూపాయల అప్పు ఈ రాష్ట్రానికి అంత అప్పిచ్చిపోయి ఈరోజు మళ్ళీ ఏం చేయట్లేదు, వాళ్ళేం చేయట్లేదు, వీళ్ళేం చేయట్లేదు అని మాట్లాడుతూ తప్పుడు కూతలు పూస్తూ తప్పుడు సంకేతాలు ప్రజలకు పోయే విధంగా చేస్తా ఉన్నాం. ఈరోజు 1,00,000 కోట్ల రూపాయలు మాత్రమే అప్పు చేస్తే 3.5 లక్షల కోట్ల అప్పు చేసినారని చెప్పి ప్రజలకి తప్పుదోవ పట్టించే విధంగా స్టేట్మెంట్లు ఇచ్చి ప్రజలను బుకాయిస్తా ఉన్నారు. అంటే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన ఏ రకంగా ఉంటుందో చూడండి. కానీ ఈ ప్రభుత్వం అయితే చిత్తశుద్ధితో ఉంది. అన్ని వర్గాల వారిని సూపర్ 6 పథకాల ద్వారా సంతృప్తి పరుచుకుంటూ ముందుకు పోతా ఉన్నా. ఇంకా త్వరలో కొత్త పెన్షన్లు కూడా ఇవ్వబోతా ఉన్నా. ఏ ఒక్క వర్గానికి అన్యాయం జరగదు. ఈ చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు త్రయం ఉన్నంత వరకు ఈ రాష్ట్రం శరవేగంగా ముందుకు పోద్ది. ఇప్పటికి 6 లక్షల పైచలకు ఉద్యోగాలు కూడా ఇచ్చాం. ఇంకా భవిష్యత్తులో 13 లక్షల చిల్లర ఉద్యోగాలు ఇచ్చేదానికి ఈ 1.5 సంవత్సర కాలంలో అహర్నిశలు కష్టపడి పనిచేస్తారు. ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొని వస్తారు. అన్ని రకాలుగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. యువత ధైర్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. అలాగే యువతకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు కూడా మంచి చెడు ఆలోచన చేయండి. ఎవరు పని చేశారు, ఎవరు పని చేస్తా ఉన్నారు, ఎవరు మీకోసం కష్టపడి తిరుగుతా ఉన్నారు అనే విషయాన్ని మీరు గ్రహిస్తే చాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.